బస్సు యాత్రతో కార్యకర్తలు నేతల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. జిల్లాలో పలువురు నేతలు పార్టీని వీడటంతో జరిగిన డ్యామేజ్ ను కంట్రోల్ చేసే పనిలో ఉన్నారు. నేతల మధ్య గ్యాప్ ను తగ్గించేందుకు ట్రై చేస్తున్నారు గులాబీ బాస్. ఎంపీ ఎన్నికలను సవాల్గా తీసుకుని 17 రోజులుగా బస్సు యాత్ర చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మిర్యాలగూడ నుంచి మొదలైన యాత్ర ఖమ్మంకు చేరుకుంది. బస్సు యాత్రతో గులాబీ లీడర్లలో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. కార్యకర్తలు లీడర్ల మధ్య సమన్వయం లేదని కంప్లైంట్స్ రావడంతో ఇదే విషయంపై బస్సు యాత్రలో ఫోకస్ పెట్టారు. కార్యకర్తలు నేతలు కష్టపడితే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయంటున్నారు కేసీఆర్. ద్వితీయ స్థాయి కార్యకర్తలను పెద్ద లీడర్లు కలుపుకుపోవాలని చెబుతున్నారు. నల్గొండ, మహబూబ్ నగర్ యాత్రలో సీనియర్ లీడర్లకు సలహాలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ లో నేతల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా గ్రూప్ వార్ నడుస్తోంది. ఇదే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణమైందని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. ఒక గ్రూప్ కు చెందిన నేతలే ప్రచారంలో పాల్గొంటున్నారని, కొందరు చెప్పిందే పార్టీలో చెల్లుబాటు అవుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితి వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని కింది స్థాయి కార్యకర్తలు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల్లోనూ అదే ధోరణి కొనసాగుతోందని అంటున్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి సరైన గుర్తింపు దక్కడం లేదంటున్నారు కొందరు బీఆర్ఎస్ నేతలు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రియారిటీ ఇస్తున్నారంటున్నారు. నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, మహబూబాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఈ పరిస్థితి ఉందని చెబుతున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి ఎపిసోడ్ లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్గ పోరు బయటపడింది. త్వరలోనే గుత్తా పార్టీ వీడుతారని ప్రచారం జరుగుతోంది. చాలా మంది నేతలు పార్టీని వీడడంతో పార్లమెంటు ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. బస్సు యాత్రలో నేతల మధ్య సమన్వయంపైనే కేసీఆర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ సీట్లు సాధిస్తామంటూ కార్యకర్తలు నేతల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత.